హలో వైఎన్ఎం క్రేజీ లవర్స్, మీకోసం ఒక మంచి వీడియో తీసుకొచ్చానండి. చికెన్ దమ్ బిర్యానీ అండి. నా స్టైల్లో ఎలా చేశానో స్టెప్ బై స్టెప్ ఫర్దర్గా చూపిస్తాను. చేలో ఇప్పుడు మంచిగా ఒక 1 kg చికెన్ని వాష్ చేసుకొని మంచిగా అందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అండి. ఇంట్లో కొట్టించిన కారం, ఉప్పు లేని కారం కాబట్టి నేను తక్కువగానే తీసుకుంటున్నాను. మీరు కొంచెం చూసి వేసుకోండి. అలానే ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొంచెం పసుపు, కొంచెం పచ్చిమిర్చి అలా వేసేసుకున్నాను. ఇంకా ఇప్పుడు ఇందులోనే ఫర్దర్ స్టెప్కి వెళ్ళిపోదాము. ఇలా చికెన్ బిర్యానీ నా స్టైల్లో ఎంతమంది ట్రై చేస్తారో కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా పిన్ చేస్తాను. ఇంకా కొంచెం షాహీ జీరా, కొంచెం బగారా ఆకు, ఓల్ స్పైసెస్ అన్నీ అండి. ఈ స్పైసెస్ వల్ల కర్రీకి రిచ్ అరోమా అండ్ అథెంటిక్ టేస్ట్ వస్తుంది. దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు ఇవన్నీ ఫుడ్ని నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇస్తుందండి. కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకుంటున్నా. అండ్ ఈ బిర్యానీ అనేది ఎక్కడ పుట్టింది, లైక్ హైదరాబాద్కి ఎలా వచ్చింది, ఏమైనా స్టోరీ తెలిస్తే కింద కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. ఇంకోటి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పెరుగు వేసుకుంటున్నాను. మనం ఇందులో బాస్మతి రైసే యూస్ చేస్తున్నానండి. నేను కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకుంటున్నాను. ఆ గింజలు రాకుంటే చేతి అయితే అద్దం పెట్టుకున్నాము. ఇలా బిర్యానీ లవర్స్ అయితే చాలామంది ఉంటారండి. హైదరాబాదీ బిర్యానీ లవర్స్ అయితే ఇంకా చాలామంది ఉంటారు. నేను ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అంటారు కదా. నేను ఆల్మోస్ట్ ఒక 2018 నుంచి స్టార్ట్ చేస్తే 2026కి ఒరిజినల్ అవుట్పుట్ వచ్చింది. సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అండి. సో ఇలా చేస్తూ ఒక పర్ఫెక్ట్ రెసిపీ అనేది నాకు నా హ్యాండ్లో ఉండిపోయిందండి. ఇప్పుడు బిర్యానీకి చాలా హిస్టరీ, ఇంట్రెస్టింగ్ బిర్యానీ ఆరిజిన్స్ మోస్ట్లీ ఉన్నాయండి. రిచ్ స్పైసెస్, ఇంకా మీట్ ఇన్ లేయర్స్గా కుక్ చేయడం వల్ల బిర్యానీ స్పెషల్ అయిపోయింది. తర్వాత డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ స్టైల్స్ వచ్చాక, లైక్ హైదరాబాదీ బిర్యానీ, కోల్కతా బిర్యానీ అని, లక్నో బిర్యానీ అనేసి పేర్లు పెట్టుకున్నారు. అసలు బిర్యానీ అనేది ఎక్కడ పుట్టిందో కొంచెం తెలిస్తే నాకు చెప్పండి, ఐ విల్ లెట్ నో. ఇంకా కొంచెం తగినంత సాల్ట్ వేసుకొని దీనికి రెస్ట్ ఇచ్చేద్దాము. మంచిగా మసాజ్ చేసుకొని ఆల్మోస్ట్ ఒక 1 hour రెస్ట్ ఇచ్చేద్దాము. ఇలా మంచిగా సర్దేసుకొని అండ్ ఫర్దర్ ప్రాసెస్కి వెళ్ళిపోదాము. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ అండి, ఫ్రైడ్ ఆనియన్స్ కోసము మంచిగా ఆనియన్ పీల్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలండి. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఎప్పుడైనా ఆనియన్స్ చూడండి, నేను చూపించే విధంగా కట్ చేసుకుంటే మనకి మంచిగా వేగుతాయండి ఆనియన్స్ కూడా. సో అన్నీ ఇలానే కట్ చేసుకుందాము. ఇప్పుడు ఇంకోటి, ఆనియన్స్లో బ్లాక్ లేయర్ వస్తే అస్సలు యూజ్ చేయకండి. ఆనియన్ అంత మంచిది కాదు, ఫంగల్ ఇన్ఫెక్షన్ అయిన ఆనియన్ అనమాట. ఈ మధ్య డాక్టర్స్ తినొద్దు అని కూడా చెప్తున్నారు కదా. సో బీ కేర్ఫుల్. ఆనియన్స్ బ్లాక్ లేయర్ ఉంటే అస్సలు తినమాకండి. ఇలా అన్నీ కట్ చేసుకుందామండి. నా కళ్ళల్లో అయితే చాలా నీళ్ళు వచ్చేసాయి అప్పుడు కట్ చేసేటప్పుడు అయితే. నాకైతే బిర్యానీ అయితే నెక్స్ట్ లెవెల్గా ఇష్టం అండి. నేను చేసే బిర్యానీ అయితే చాలామంది ఇష్టపడతారు. సో అన్నీ ఇలా కట్ చేసుకొని ఇలా తీసుకోవాలి మంచిగా. ఇలా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము. ఇవి తీసేసుకొని ఇలా పక్కకు పెట్టేసుకుందాము. సో పదండి నెక్స్ట్ స్టెప్కి. సో ఒక బౌల్లో వాటర్ తీసుకున్నాను. సో ఇందులో కొంచెం గరం మసాలా, ఇంకా కొంచెం ఉప్పు, అల్లం పేస్ట్, కొత్తిమీర, పుదీనా, షాహీ జీరా, లవంగాలు, ఓల్ స్పైసెస్ అండి అన్నీ వేసుకున్నాను. ఇందులో ఏదైతే బిర్యానీలో వేసినట్టే ఇందులో కూడా కొంచెం తక్కువగా వేసుకున్నాను. షాహీ జీరా, లవంగాలు, దాచిన చెక్క కొంచెంగా వేసుకున్నాను. సో ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే ఈ ఫ్లేవర్స్ అనేవి రైస్కి వస్తాయండి. నేను ఇప్పుడు ఇందులో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నాను. నేనైతే ఈ ఇంగ్రీడియంట్ ఒక 5-6 years నుంచి యూస్ చేస్తున్నాను. ప్రియా బిర్యానీ మసాలా పేస్ట్ అండి. చాలా మంచిగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి. మీ ఏరియాలో దొరికితే కూడా తీసుకొని ఒకసారి ట్రై చేయండి. ఇది సర్టెన్ ఫ్లేవర్ ఇస్తుందండి రైస్కి. నాకు ఒకసారి ఉప్పు టేస్ట్ చేసుకుంటున్నాను. ఉప్పు అంత సరిపోలేదు అనిపించి మళ్ళీ నేను కొంచెం యాడ్ చేసుకున్నాను. ఈలోపు మనము ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా చేయాలో చూసేద్దాం పదండి. చూడండి, గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని మంచిగా ఆనియన్స్ ఇలా ఫ్రై చేసుకొని
మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇందులో నుంచి కొన్ని తీసుకొని పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు ఈలోపు మనకు అక్కడ అది కూడా బాయిల్ అయిపోయి ఉంటుంది, ఎసరు అంటాం కదా, అది కూడా బాయిల్ అయిపోయి ఉంటుంది. ఇది మూత పెట్టేసుకొని ఎసరు దగ్గరికి వెళ్ళిపోదాం. చూడండి ఎసరు అనేది ఎంత మంచిగా బాయిల్ అవుతుందో, చక్కగా సిజలింగ్ అవుతుంది, తెరలకు ఆగుతుంది కదా. సో ఇందులో మనం ఇప్పుడు బాస్మతి రైస్ వేసుకుందాము. బాస్మతి రైస్ అంటే లాంగ్ గ్రెయిన్స్గా సూపర్ అరోమా అండ్ రాయల్ టేస్ట్తో ఉంటుందండి బిర్యానీకి అయితే పర్ఫెక్ట్ చాయిస్. బికాస్ కుకింగ్ తర్వాత గ్రెయిన్స్ సపరేట్గా ఫ్లఫీగా ఉంటాయి కాబట్టి బాస్మతి రైస్ స్మెల్ అండ్ సాఫ్ట్నెస్ టు ఎవ్రీ రెసిపీకి స్పెషల్ టేస్ట్ వస్తుంది ఈ బాస్మతి రైస్ తోటి. సో ఇలా నేను ఈ చికెన్ని ఒకసారి తీసి కలుపుకునే లోపు నాకు బాస్మతి రైస్ కూడా ఒక 40% ఉడికిపోయింది. నేను ఆల్రెడీ బాస్మతి రైస్ 1 అవర్ ముందే నానబెట్టుకున్నాను. అసలైన బిర్యానీకి ఆల్మోస్ట్ 3 అవర్స్ టైం పడుతుందండి. అందులో మీకు 2 గంటలు బియ్యం నానడానికే సరిపోతుంది కరెక్ట్గా కుక్ అవ్వాలంటే. చూడండి ఎంత పర్ఫెక్ట్గా చికెన్ కూడా కుక్ అవుతుందో. ఇప్పుడు మనకి రైస్ కూడా కుక్ అయిపోతుంది మంచిగా. ఒక 80% కుక్ కావాలండి. నేను లేయర్స్గా వేయట్లేదు, అది కొంచెం పెద్ద ప్రాసెస్. నాకు వచ్చిన ప్రాసెస్ తోటి నేను చేస్తున్నాను. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి, మీకు బిర్యానీ అనేది చాలా టేస్ట్గా వస్తుందండి. సో నాకు రైస్ అయిపోయింది. ఇప్పుడు చికెన్ చూసుకుందాము. చికెన్ అబ్బా అసలు ఆ పొగలు చూడండి ఎలా వస్తుందో. సో ఇప్పుడు చికెన్లో మనకు ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి ఆ పీస్ చూడండి, ఆ బోన్ నుంచి అది అలా పైకి వచ్చింది కదా, అంతేనండి చికెన్ ఉడికిపోయినట్టే. ఇప్పుడు బిర్యానీలో ఉన్న వాటర్ని తీసేసి, రైస్లో ఉన్న వాటర్ని తీసేసి కర్రీ మీద వేసుకోవడమే. ఇప్పుడు లాస్ట్ అండ్ టచ్ కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం గరం మసాలా వేసుకొని మూత పెట్టేసుకోవడమే. ఇంకోటి ఏంటంటే ఈ రోమన్స్ వీళ్ళంతా మన ఉంటారు కదా, పాతకాలంలో మన నిజామ్స్ వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళంట ఇలాచీ పౌడర్ యాడ్ చేసేవాళ్ళంట. నాకెందుకు అండి ఇలాచీ పౌడర్ అంతగా అవ్వదు. సో ఒక ప్యాన్ పెట్టేసుకొని దాని మీద గిన్నె పెట్టేసుకొని అలా బిర్యానీ అయితే అయిపోయిందండి. దమ్కి వదిలేసాను ఒక 5 to 10 minutes. చూడండి రైస్ ఎంత మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అయిందో. చూడండి పర్ఫెక్ట్గా ముక్క అనేది చాలా అంటే చాలా మంచిగా వచ్చింది, పింకిష్ కలర్లో వచ్చింది. చాలా బాగుందండి అసలు బిర్యానీ, చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే మీరు తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.